శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల మోహన రాగం. రచన మాధవ పెద్ది పుణ్యశీల ప్రసాద్ గారు. అది అందమైన బీ టైపు ఇల్లు. గేటు దాటితే చక్కని తోట, కుడివైపు మల్లె జాజి పందిళ్లతో, ఎడమవైపు రంగురంగుల గులాబీ పూలున్న చెట్లతో ముచ్చట గొలుపుతోంది. తోట దాటి ముందుకెళితే వరండా మీదికి మెట్లు మెట్లుగా అందంగా అమర్చిన పూలకుండ్లు, వాటిల్లో క్రోటన్లు, బటన్ రోజ్ మొక్కలు ముద్దులొలుకుతున్నాయి. వరండాకు అమర్చిన కటకటాల్లోంచి సోఫా సెట్ మధ్య టీపాయ్ కనబడుతున్నాయి. హాల్లోకి దారితీసే ద్వారానికి పక్కనే ఉన్న కిటికీకి నీలిరంగు కర్టన్లు వేలాడుతున్నాయి. చిరుగాలి వీచినప్పుడల్లా ముందుకు వెనక్కి వయ్యారంగా కదులుతున్నాయి అవి. గణగణమంటూ రిక్షా ఒకటి వచ్చి ఆ ఇంటి ముందాగింది. దాంట్లోంచి ఇద్దరు అమ్మాయిలు దిగారు. ముందు దిగిన అమ్మాయి మొహం మొటమొటలాడించుకుంటూ చకచకా నడిచి వెనక్కి తిరిగైనా చూడకుండా ఠక్కున గేటు తెరుచుకొని లోపలికి వెళ్ళిపోయింది. రెండో అమ్మాయి ఇదంతా ముందే ఊహించుకున్నట్లు ఆమె వెళ్ళిన వైపు చూసి చిరునవ్వు నవ్వుకుంది తనలో తనే. రిక్షావాడికి డబ్బులిచ్చేసి తను లోపలికి నడిచింది. మెట్ల మీదే ఎదురైంది తల్లి కమలమ్మ. మాలా, ఏం జరిగిందే? ఎందుకు మధు అలా ఉంది? మూతి ముడుచుకుందేం? అడిగింది ఆవిడ మాల అనబడే మాలతిని ఉద్దేశించి. దాన్ని అడగలేకపోయావు అంది మాలతి. సరే, అదసలు అడిగేట్టంది. మొహం తిప్పి నా వైపైనా చూడందే. కాదమ్మా, కాలేజీ అయిపోగానే ఏదో మీటింగ్ ఉంది, అందరూ తప్పనిసరిగా ఉండాలంటే ఉండి మేము బయటకు వచ్చేటప్పటికి చాలా లేట్ అయింది. నేను రిక్షాని మాట్లాడబోతుంటే అదేమో నేనిప్పుడే రాను, నువ్వు వెళ్ళు అంది. ఎందుకంటే చెప్పదు, పనుందట. పని ఏం పనో ఏమిటో మరి. అక్కడి నుంచి మాత్రం కదలదు ఎంతసేపటికి. మళ్ళీ ఇంటికి ఒక్కరితే రావాలా? పద, నేను వస్తాను నీతో, ఆ పనేదో నేను చూస్తాను అన్నాను. అరగంట సేపు నన్ను నుంచోబెట్టింది. నా కొళ్ళు మండి చెయ్యి పట్టుకుని లాగి రిక్షాలో కూర్చోబెట్టి తీసుకొచ్చాను. అవతల చీకటి పడుతుంటే ఇంకా ఆలస్యమైతే రిక్షాలు కూడా దొరకవు. అంతలో మాధవి గదిలోంచి దూసుకు వచ్చింది. అవును, నువ్వు నాకు బాడీ గార్డ్వి. నువ్వు నీ ఇష్టం వచ్చిన చోట్లకి వెళ్ళొచ్చు, నేను నా ఫ్రెండ్స్ ఇళ్ళకి కూడా వెళ్ళకూడదు కదూ? ఆ మాట నువ్వు నాకు చెప్పొచ్చుగా. అంతసేపు బొమ్మలా నుంచున్నావు కానీ ఒక్క మాట చెప్పావా? నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి అని చెప్పావా? అన్నీ తమరికి విన్నవించుకోవాలన్నమాట అని నేను అనలేదే. అయినా నాదే తప్పులే, ఒక్కదానివే రావాల్సి వస్తుందని ఆదుర్దా పడ్డాను. తన గదివైపు నడిచింది మాలతి. ఏం పిల్లలు ఏమో, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు కదా. కమలమ్మ నిట్టూర్చింది. ఏమిటే మాల, ఇందాకటి నుంచి చూస్తున్నాను, తలెత్తి చూడవు, పిలిస్తే పలకవు. నువ్వు మరీ ఇంత డెలికేట్ అనుకోలేదు. మాధవి వచ్చి కూర్చుంది అక్క దగ్గర. సన్నజాజుల మాల కడుతోంది మాలతి. మెల్లమెల్లగా విచ్చుకుంటున్నాయి మొగ్గలు. కమ్మని సువాసనని వెదజల్లుతున్నాయి. వాటి జీవితం ఒకే ఒక్క రోజైనా ఎంత ధన్య జీవితం అది. అందరికీ ఆనందాన్నే కలిగిస్తాయవి. దేవుడి పాదాలని అలంకరిస్తాయి. ప్రకృతిలోని వింత అంతా ఈ మొగ్గల్లోనే ఉందా అనిపిస్తుంది మాలతికి. తను చెట్టు నుండి కోసినప్పుడు ఏ వాసన చలనము లేని మొగ్గలు సాయంత్రానికల్లా విచిత్రంగా వికసిస్తున్నాయి. మనోహరమైన పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. సృష్టికర్త గొప్పదనం చాటడానికి ఈ జాజి మొగ్గలు చాలు. ఇప్పుడెంతో సౌందర్యంతో ముగ్ధ మోహనంగా మెరిసిపోతున్న ఈ జాజులు రేపటికల్లా వాడిపోతాయి. పుట్టుక చావులకు ఎంత దగ్గర సంబంధం ఉంది ఆలోచిస్తే వేదాంత వైరాగ్యాలన్నీ ఈ జాజి మొగ్గలతోనే అర్థమైపోతాయి. ఏమిటే పలకరిస్తే మాట్లాడవు? గారంగా అంది మాధవి. ఏమిటి మధు? అడిగింది నెమ్మదిగా మాలతి. ఏమిటి ఆలోచిస్తున్నావంతగా? ఏమిటోనే, నాకు నిన్నటి సంగతే గుర్తుకొస్తుంది. మర్చిపోదామన్నా మరుపుకు రావడం లేదు, కళ్ళనీళ్లతో అంది మాలతి. ఆ కిందటి రోజు మామూలుగానే మాలతి మాధవి కాలేజీకి వెళ్ళారు. కాలేజీ అంతా విషాదం తాండవిస్తున్నట్టుంది. ఎప్పట్లా కళకళలాడుతూ లేదు. అమ్మాయిలు కిలకిలమనడం లేదు. ప్రతి వారి ముఖంలో తీరని విచారం గోచరిస్తోంది. కొంతమంది కళ్ళు తుడుచుకుంటున్నారు, కొందరు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఆ పరిస్థితికి ఆశ్చర్యపడుతూ మనసు కీడుని శంకిస్తుండగా సందేహంగానే అడిగింది స్నేహితురాలు రమణి కారణమేమిటని. ఆ అమ్మాయి చెప్పిన మాట చెవిన పడింది. అంతే, భూమి గిర్రును తిరుగుతున్నట్లుగా అనిపించి కింద కూర్చుండిపోయింది మాలతి. ఒక్క క్షణం మనసు అచేతనంగా అయిపోయింది. అది నిజం కాకూడదు అనిపించింది. రేఖా మేడం మరణించారు. అది నిజమేనని రుజువు చేస్తూ కాలేజీకి సెలవు కూడా ఇచ్చారు ఆ రోజుకి. దుఃఖం ఆపుకోవడం ఆమె సఖ్యం కాలేదు. ఘోరుమ నేడ్చింది. రేఖా మేడం అంటే మాలతికి ఎంతో ఇష్టం.
మాలతికే కాదు, ఆవిడ దగ్గర చదివిన ప్రతి పిల్లకు ఆవిడంటే ఇష్టమే. ఎప్పుడు ఎవరికి ఏ సందేహం వచ్చినా దగ్గర కూర్చోబెట్టుకుని మరీ బోధపరిచేవారు. ఎన్నో విషయాలు విద్యార్థులతో చర్చించేవారు. వీళ్ళకి కావలసిన సదుపాయాలన్నీ ప్రిన్సిపాల్ని అడిగి చేయించేవారు. వీళ్ళని స్టూడెంట్స్గా కాక ఫ్రెండ్స్గా చూసుకునేవారు. మాలతి మనసుకి దగ్గరగా వచ్చిన వ్యక్తి ఈ లెక్చరర్ అంటే అతిశయోక్తి కాదేమో. ఆమెకి ఈ మధ్యనే వివాహమైంది. భర్త కూడా లెక్చరరే. 10 రోజుల క్రిందటే మెటర్నిటీ లీవ్ మీద వెళ్ళారు. మళ్ళీ ఆవిడ తిరిగొచ్చేటప్పటికి తాము ఉండరు కదా అని ఆమె వెళ్లే రోజున ఆమెకు గ్రాండ్ పార్టీ ఇచ్చి ఫోటో కూడా తీయించుకున్నారు ఆమెతో. క్లాస్లో కూడా ఆవిడ సంసారం విషయాలు కొన్ని చెప్తూ ఉండేవారు. పిల్లలంతా ఆవిడకి పుట్టబోయే పాపాయి గురించి చిలిపి ప్రశ్నలేసేవారు. ఆవిడ కూడా కొంటె సమాధానాలు చెప్తూ ఉండేవారు. అన్నీ కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ఎంతలో ఎంత జరిగిపోయింది ఏమో. ఎవరి జీవితం ఎప్పుడు ఎలా అంతమవుతుందో ఎవరికీ తెలియదు కదా. వానరాకడా ప్రాణం పోకడా ఎవరికీ తెలీదు అంటారు. అందుకే అందరూ కలిసి ఆవిడ్ని ఆఖరిసారిగా చూసొచ్చారు. పాపాయి పండులాగా ఉన్నాడు. భర్త చిన్న పిల్లవాడిలాగా ఏడుస్తున్నాడు. ఆవిడ ముఖం నిశ్చింతగా ఉంది. డెలివరీలో చాలా రక్తం పోయిందట. రక్తం ఇంకా ఎక్కించాల్సి వచ్చిందట. ఆ ఎక్కించడంలో ఏదో పొరపాటు జరిగిందట. అందుకే ప్రాణం పోయిందట. ఏమిటి ఘోరం? ఎప్పటికీ మన ఆసుపత్రులు బాగుపడేది? ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి? ఇంకా ఎందరు పసిపాపలు తల్లి లేని వాళ్ళు కావాలి? ఎంతసేపో ఏడుస్తూ ఉండిపోయింది మాలతి. ఏ వస్తువును చూసినా ఏదో వైరాగ్యం లాంటిది కలుగుతోంది. ఇదేనేమో శ్మశాన వైరాగ్యం అంటే. చల్లని గాలి మాలతిని ఈ లోకంలోకి పడేసింది. తనకు తెలియకుండానే కన్నీరు కారుస్తోంది. మాధవి అక్క చేతిలోంచి పూలదండ తీసుకుంటూ, మిగిలింది నేను కడతాను కానీ నువ్వెళ్ళి ముఖం కడుక్కురా. లక్ష్మిలో మంచి హిందీ సినిమా ఆడుతోంది, వెళ్దాం, నీకు కాస్త రిలీఫ్గా ఉంటుంది అంది మృదువుగా. వద్దు మధు, నేను ఇప్పుడు ఎక్కడికి రాలేను, నాకు తలనొప్పిగా కూడా ఉంది అంది మాలతి. మాలా ప్లీజ్, నా మాట వినవు. అరుణతో చెప్పాను మనం వస్తామని. హాలు దగ్గర ఎదురు చూస్తూ ఉంటుందేమో. పొద్దున్న నాన్న కూడా చెప్పారు సాయంత్రం అలా వెళ్ళండని. తెచ్చిపెట్టుకున్న సహనంతో చెయ్యి పట్టుకుని బతిమాలుతూ అంది మాధవి. నువ్వు వెళ్ళు మధు, కావాలంటే. సినిమా అంటే నాకంత ఇంట్రెస్ట్ లేదు, ఆ సంగతి నీకు తెలుసుగా. ఈ పరిస్థితిలో అస్సలు రాలేను. రేపు మాకు టెస్ట్ కూడా ఉంది, చదువుకోవాలి. నువ్వెప్పుడొచ్చావు గనక నాతో? విసుగ్గాని లేచి లోపలికి వెళ్ళింది మాధవి. లోపలికి వెళ్ళిన మాధవి మరో 15 గంటలో తిరిగొచ్చింది. ముస్తాబాయ్ చెప్పులేసుకుని వెళ్ళబోతూ ఆగి, అయితే నేను వెళ్తున్నా, నువ్వు రానట్టేగా అని అడిగింది. అమ్మతో చెప్పావా? వెళ్ళమందా? లేకపోతే చెప్పకుండా వెళ్తాననుకున్నావా? నవ్వింది. మాలతి మాధవి వైపు చూసి సరే నువ్వెళ్ళు అంది. మాధవి వెళ్ళిపోయింది. ఒక్కతే ఎలా వస్తుందో ఏమో అంత చీకట్లో అనుకుంది మాలతి. మెల్లగా లేచి లోపలికి నడిచింది. మొహం కడుక్కొని బట్టలు మార్చుకుని దేవుడి గదిలోకి వచ్చింది మాలతి. కమలమ్మ అప్పుడే దేవుడికి దీపం వెలిగించి శ్లోకాలు చదువుకుంటోంది. సంధ్యాదీప కాంతిలో పద్మావతి సమేతుడైన శ్రీ వెంకటేశ్వరుడు వింత కాంతులను వెదజల్లుతున్నాడు. ఆ దేవదేవుని సుందర వదనం చూడగానే మాలతి మనసుకి శాంతి లభించినట్లయింది. మెల్లగా వెళ్ళి తల్లి పక్కనే కూర్చొని భక్తితో కళ్ళు మూసుకుంది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అతి మధురంగా రాగయుక్తంగా పాడుతున్నది కమలమ్మ. మాలతి మైమరిచి వింటూ ఉండిపోయింది. ఏదో అపూర్వమైన ఆనందం లభించినట్లుగా ఉంది. నిజంగా దైవధ్యానంలో ఎంతటి మహత్తర శక్తి ఉంది. ఎలాంటి బాధలనైనా ఆ పరమేశ్వరుని సన్నిధిలో మర్చిపోవచ్చు. తల్లి ఇచ్చిన హారతి కళ్ళకద్దుకుని గది బయటకు వచ్చింది మాలతి. తను కట్టిన సన్నజాజుల దండ తెచ్చి తల్లికిచ్చింది. ఆ మాల దేవుడికి వేసిందామె. వంటింట్లోకి వచ్చిన మాలతికి చేయవలసిన పనులు కనబడ్డాయి. పొట్లకాయ ముక్కలు తరిగున్నాయి. కొబ్బరి తురమడానికన్నట్లు పెట్టి ఉంది. కందిపప్పు వేగినది రోలు దగ్గర పెట్టుంది. పొట్లకాయ కూర చేసేసి కొబ్బరి తురిమి అందులో కలిపింది. చారుకు స్టవ్ మీద పడేసి కంది పచ్చడి రుబ్బడం ప్రారంభించింది. అంతలోకి కమలమ్మే అక్కడికి వచ్చింది. పనిలో మునిగిపోయిన కూతుర్ని చూసి మురిపంగా, నా తల్లి మాలతి నాకు కుడిభుజమే, రేపు దీని పెళ్ళై వెళ్ళిపోతే చిన్నదానితో నా పాటలున్నాయి అనుకున్నది. అమ్మా, నువ్వు వెళ్ళి వాకిట్లో కూర్చొని భాగవతం చదువుకో, నేను ఇప్పుడే వస్తాను, అయిపోయిందిగా అంతా. కమలమ్మ వెళ్ళిపోయింది. మాలతి మరో 15 గంటకల్లా పచ్చడి నూరడం పూర్తి చేసి గిన్నెలోకి తీసి రోలు కడిగి వంటిల్లు సర్ది స్టవ్ ఆర్పేసి చారు మీదో మూత పెట్టి వంటింటి తలుపులు దగ్గరేసి హాల్లోకి వచ్చింది. చదువుకోవాలి, రేపు టెస్ట్ ఉంది. హిస్టరీ బుక్ తెరిచింది. అరగంట గడిచింది. పుస్తకంలో లీనమైంది మాలతి. కమలమ్మ వచ్చింది అక్కడికి. మాలతి తల్లిని కూడా గమనించలేదు.
సిపాయిల తిరుగుబాటు గురించి శ్రద్ధగా చదువుకుంటోంది. కమలమ్మ కాసేపు అసహనంగా అటూ ఇటూ తిరిగింది. ఏం ఆలోచిస్తుందో ఏమో గాని మాధవి సంగతే నాకు అంత పట్టకుండా ఉందే మాలా అంది హఠాత్తుగా ఆవిడ. మాలతికి వింతగా తోచాయి ఆ మాటలు. ప్రశ్నార్థకంగా చూసింది తల్లి వంక. ఆడపిల్ల కదా, అణకువ వినయం ఏ మూలనా లేవా పిల్లలో. నువ్వెంతంటే నువ్వెంత అంటుంది. పెద్దదానివి, నేను చూసైనా నేర్చుకోవాలది. చిన్నప్పుడు చిన్న పిల్ల కదా, కాస్త పెద్దదైతే అదే నేర్చుకుంటుందిలే అనుకున్నాను. పెద్దదవుతున్న కొద్దీ మొండితనం పెంకితనం ఎక్కువవుతున్నాయే కానీ తగ్గడం లేదు. లైట్లు ఒక్కసారి ఆరిపోయి మళ్ళీ వచ్చాయి. మాలతి లేచి లాంతరు వెలిగించి తెచ్చి బల్ల మీద పెట్టింది. చూసావా ఈ మధు సంగతి, దారిలో ఇలాగే లైట్లు పోయాయంటే ఏం చేస్తుంది? ఒంటరిగా రావాలా? ఏమోనమ్మా, ఏం పిల్లలో, మరీ భయం భక్తి లేకుండా పోయాయి. మాలతి మౌనంగానే వింది. మరి అంత మొండి పట్టుదల కూడదు. వద్దు వద్దని ఎంత మొత్తుకున్నా వినందే. సినిమాకి వెళ్ళాలంటే వెళ్లాల్సిందే. అయినా అర్ధరాత్రి దాకా ఈ తిరుగుళ్ళు ఏమిటట చేసే? రేపేమన్నా లోపాలు వస్తే ఎంత అప్రదిష్ట. అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. కాలం ఎలా ఉంది? ఆడది తిరిగి చెడింది, మొగాడు తిరక్క చెడ్డాడు అని ఊరికే అన్నారా? దీనికంతా మీ నాన్న అరుసే కారణం. అది ఒక్కటి రాదులేమ్మా, అరుణ కూడా ఇక్కడికి వచ్చి దింపవచ్చు మాలతి అంది. ఏదో ఒకటి మాట్లాడాలి గనక అన్నట్లుగా ఉందన్నమాట. అదే అదే నేను కూడా చెప్పబోయేది. ఆ అరుణ వాళ్ళింటికి ఈ మధ్య దీనికి రాకపోకలు ఎక్కువయ్యాయి. ఇది ఇంత ఎక్కువగా వాళ్ళింటికి వెళ్ళడం ఎవరైనా చూస్తే బాగుండదు. అందులో వాళ్ళన్నయ్య కూడా ఉన్నాడా? ఏమిటమ్మా నువ్వు అనేది? మాలతి అడిగింది. ఏం లేదమ్మా, మన జాగ్రత్తలో మనం ఉండాలని అంటున్నాను. దాన్నో గంట కాస్త కనిపెట్టి ఉండమంటున్నాను. మాలతికి ఆశ్చర్యం వేసింది. తను కనిపెట్టి ఉండాల్సిందేముంది? ఏమిటమ్మ అనేది? అది అసలు తన మాట వింటుందా? దాని మీద అమ్మకే లేని కంట్రోలు తనకుందా? అసలు ఇలాంటి విషయాల్లో అది ఎవరిని లెక్క చేయదు కూడా. దాని విషయమే దానిది. అయినా మధుకి ఈ మధ్య ఫ్రెండ్స్ కూడా ఎక్కువయ్యారు. చదువు కంటే మిగిలిన వాటి మీద శ్రద్ధ ఎక్కువ దానికి. అయినా తన మానాన తనని వదిలేయక ఈ బాధ్యతలేమిటి తనకి? మాలతి ఆలోచనల్ని పసిగట్టిన కమలమ్మ అంది. నేనేమో 4 గోడల మధ్య పడుండేదాన్ని. బయట సంగతులు నాకేమో తెలియవు కదా. ఇంకా మీ నాన్న సరే, ఆయనకి ఆయన పనేమో ఆయనేమో తప్ప యువతల ఇంట్లో వాళ్ళు చచ్చారా బతికారా అనే విషయం కూడా అక్కర్లేదు. ఆడపిల్లకి రేపు అత్తారింట్లో హెచ్చు తగ్గు వస్తే అనేది తల్లినే. నా ఆదుర్ద నాది, అదేమో కొరకరాని కొయ్యయింది. నువ్వైనా కాస్త నా బాధ విని నన్ను అర్థం చేసుకుంటావనే నీతో వెళ్ళబోసుకుంటున్నా. మాలతి మౌనంగానే ఉన్నది. ఇంకా దానికి నచ్చే రీతిలో కాస్త నచ్చ చెప్పాలి నువ్వు. నా ఎదురుగ్గా మాటే విందది. ఇంకా ఏదో చెప్పబోయేంతలో సరేనమ్మా సరే, నేను ఇంక చదువుకోవాలి, రేపు మాకు పరీక్ష. ఇంతవరకు ఒక్క ముక్క కూడా చదవలేదు అంది. ఇంకా నన్ను వదులు అన్నట్లు దీనంగా చూస్తూ అంది మాలతి. నా గోల నాదే గాని చెప్పిన మాట మీరు వినిపించుకుంటే కదా. యథాప్రకారం విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది కమలమ్మ. మాలతి మళ్ళీ పుస్తకంలో తలదూర్చింది. మాధవి ఇంకా రాలేదు. గడియారం 10:30 చూపిస్తోంది. కమలమ్మకి ఆదుర్ద ఇంకా ఎక్కువైంది. వాకిట్లో గడప పక్కనే కూర్చుని తదేకంగా గేటు వైపే చూస్తోందావిడ రెప్ప వేయకుండా. ఇంతలో గేటు చప్పుడైంది. గుండెలు కుదుటపడ్డాయి ఆవిడికి. ముందు తండ్రి, వెనకాల కూతురు లోపలికి వస్తున్నారు. ఏమ్మా, అయితే అక్క రాలేదన్నమాట సినిమాకి? కృష్ణశర్మ గారి గొంతది. లేదు నాన్న, ఎంత బతిమాలినా రాలేదు. నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళాను చివరికి. ఆ పిక్చర్కి ఇవాళే ఆఖరి రోజట. వెళ్ళకపోతే ఎంత మిస్ అయ్యోదాన్నో. ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. దీనికి ప్రెసిడెంట్ అవార్డు కూడా వచ్చింది. ఇద్దరు ఇంట్లోకి వచ్చారు. కమలమ్మకి కోపమంతా భర్త మీదికి తిరిగింది. ఏదో అనబోయేంతలో ఏమిటే నువ్వు అలా ఉన్నావు, సామ్రాజ్యాన్ని కోల్పోయిన మహారాణిలాగా అని నవ్వుతూ అన్నారు శర్మగారు. ఆవిడ జవాబేమీ ఇవ్వకుండా విసవిస లోపలికి వెళ్ళిపోయింది. ఎలా ఉంది మాలా, నీకు తలనొప్పి తగ్గిందా? మాధవి అడిగింది. నవ్వింది మాలతి. ఇవాళ మాలతీదేవి గారు ఎక్కడికో ప్రయాణమైనట్టున్నారే? వెనక నుంచి వినబడ్డ మాటలకి తల తిప్పి చూసింది మాలతి. బొమ్మలా నిలబడింది మాధవి. నీలం వాష్ అండ్ వేర్ చీర, నీలం బ్లౌజు, 2 జడలు. ఒక జడలో మాత్రమే పూలు, ఒక చేతి నిండా నీలం గాజులు, రెండో చేతికి రిస్ట్ వాచి. ఇది ఆమె అలంకరణ. నన్ను అడుగుతున్నావు, నువ్వు కావడం లేదు? తిరిగి ప్రశ్నించింది మాలతి. నేను ప్రత్యేకంగా ఇవాళ వెళ్ళడమేం? రోజు ఈ టైంకి వెళ్ళి కాస్త గాలి పీల్చుకుంటే గానీ నాకు తోచదు. అయితే ఇవాళ నాకు కాస్త బయట గాలి పీల్చుకోవాలని బుద్ధి పుట్టింది. మాలతి మాటలకు ఆశ్చర్యపోయింది మాధవి. ఎందుకలా ఆశ్చర్యపోతావు? ఏం లేదు, నువ్వు నిజంగా మాలవేనా అని.
సాక్షాత్తు మాలతినే, నీ అక్కని. అందుకనే ఇవాళ నీ వెంటే రాదలిచాను. కొత్తగా ఉన్నాయి మాలతి మాటలు, ప్రవర్తన కూడా ఇవాళ అనుకుంది మాధవి. పైకి మాత్రం ఎంత సుదినం, ఇవాళ ఏమి నా అదృష్టం, మా మాల స్వయంగా నా వెంట వస్తాననడం నాకు మహద్భాగ్యం కదూ అంది నవ్వుతూ. చాలే హాస్యాలు, ఇంతకీ తమరెందాక ప్రయాణం? మనలో మాట అరుణ దగ్గరికేనా? ఆహాహా కాదు, ఏదో అనబోయి తమాయించుకుని అంది మళ్ళీ మాధవి. అవును, అరుణ దగ్గరికే. ఏమైతే నువ్వు రావా? రారాదు, వాళ్ళమ్మ ఎప్పుడు నిన్ను తీసుకురమ్మని అడుగుతూనే ఉంటుంది. అరుణ కూడా నువ్వు వాళ్ళింటికి రావని నిష్ఠూరాలాడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. నువ్వేమో ఇల్లే కదలవాయే. ఏ దేవుడు కరుణించాడో గాని ఇవాళ నా వెంట వస్తానంటున్నావు. లేకపోతే నీకు ఇల్లు కాలేజీ ఇంతకంటే ఏమీ అక్కర్లేదుగా. ఎంత నవ్వుతూ మాట్లాడుతున్నా ముఖంలో మారిన రంగుల్ని గమనించకపోలేదు మాలతి. ఎందుకు ఇది ఇంత కంగారు పడుతోంది? ఏదో ఉంది, అదేమిటో వెళ్ళి కనుక్కోవాల్సిందే అనుకుంది తనలో తనే. వంటింట్లోకి వెళ్ళింది మెల్లిగా మాలతి. మాధవి విసుగ్గా నిట్టూర్పు విడిచింది. అమ్మా, అరుణ వాళ్ళింటికి వెళ్ళొస్తాం, నేను మధును, మాలతి చెప్పింది తల్లితో. సాయంత్రం వంట ప్రయత్నంలో ఉన్న కమలమ్మ తల పైకెత్తి నువ్వునా అంది. అవునమ్మా, ఏం తోచడం లేదు, 1 గంటలో వచ్చేస్తాంగా గారాబంగా అంది మాధవి. మాలతి తల్లి ముఖంలోకి చూసి అర్థవంతంగా నవ్వింది. అర్థం చేసుకున్న కమలమ్మ సరే జాగ్రత్త, మరీ చీకటి పడకముందే వచ్చేయండి అని తిరిగి పనిలో లీనమైంది. మాధవి అప్పుడే గేటు దాటి నిల్చుంది. పనంతా తల్లి కొదిలొచ్చేస్తున్నందుకు మాలతికి బాధ అనిపించింది. ఒక్క క్షణం ఇది తల్లిచ్చిన పనేగా చెప్పులేసుకుని తను వెళ్ళి మాధవిని కలుసుకుంది. ఇద్దరూ మౌనంగానే నడవసాగారు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. సాయంకాలం నీరెండలో నడుస్తుంటే హాయి అనిపించసాగింది మాలతికి. రోజు కాసేపిలా సహజమైన వాతావరణంలో ఉండడం ప్రతి మనిషికి అవసరం. ఎంతసేపు ఇంటి 4 గోడల మధ్య ఉండి కృత్రిమమైన గాలి పీల్చడం కంటే పచ్చని చెట్ల మీద నుండి వీచే చల్లని పిల్లగాలి స్పర్శ ఎంత మధురంగా ఉంటుంది. ఆకాశం మీద గుంపులు గుంపులుగా వెళ్తున్న పక్షుల్ని చూస్తూ మైమర్చిపోవడం కంటే ఆనందం ఇంకేముంది? అసలా నీలాకాశం ఎంత బాగుంటుంది. సన్నగా వీస్తున్న గాలికి దారికి ఇరుపక్కలా ఉన్న చెట్లు త్యాగరాజ కృతులని విని తలలాడిస్తున్న సంగీత ప్రియులలాగా మెల్లగా తన్మయత్వంతో కదులుతున్నాయి. మబ్బు కన్నెల్ని విడిచి వెళ్ళలేక కాబోలు సూర్యుడు కోపంతో అంతకంతకి ఎరుపు రంగుకు తిరుగుతున్నాడు. ఎంత అందమైన సాయంత్రం అనుకుంది మాలతి. ఏమిటా పరధ్యానం మాల? అదిగో అదే అరుణ వాళ్ళిల్లు. మాధవి మాటలతో ఈ లోకంలోకి వచ్చింది. ఎవరా వచ్చేది? హలో మాలతి, వచ్చింది నిజంగా నువ్వేనా? అయితే ఇవాళ రాత్రి పెద్ద తుఫాన్ రాబోతుందన్నమాట. అరుణ హాస్యంగా మాట్లాడుతూ ఎదురొచ్చింది. ఇంతకీ మమ్మల్ని లోపలికి రానిస్తావా లేదా అంది మాధవి. సారీ, నిన్ను మాత్రం రానివ్వం అల్లరిగా అంది అరుణ. నువ్వేమిటో ఈ పెద్ద రానిచ్చేది? మాధవి చొరవగా ముందుకు నడిచింది. మాలతి పూల మొక్కల్ని పరిశీలిస్తూ నుంచుంది. ఎలా ఉంది మా గార్డెన్? అరుణ అడిగింది. చాలా బాగుంది, ముచ్చటగా. మా అన్నయ్యకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. వాడు ఊళ్ళో ఉన్నప్పుడు ఈ మాత్రంగా ఉంటుంది మా గార్డెన్. మళ్ళీ వాడు వెళ్ళిపోతే యథాప్రకారమే నాకు మా అమ్మకి కూడా తీరిక ఓపిక ఉండవు ఇలాంటివి చేయడానికి అంటూ మాలతి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది అరుణ. హాల్లో మాధవి ఒక్కతే కూర్చుని వీక్లీ తిరిగేస్తుంది. కూర్చో మాలతి అంది అరుణ. మా అక్కయ్యకి తెగ మర్యాద చేస్తున్నావే హాస్యంగా అంది మాధవి. అవును గాని మాధవీదేవి గారు, ఇంకా ఎప్పుడు మనం వెళ్ళేది? ముందు సీట్లలో కూర్చోకపోతే మనం డ్యాన్స్కి వెళ్ళి ఏం ప్రయోజనం అంది అరుణ మాధవి కేసు చూస్తూ. చేతిలో ఉన్న వీక్లీ బల్ల మీద పెడుతూ అక్కవైపు చూసింది మాధవి. డ్యాన్స్ ఏమిటన్నట్లు కళ్ళతోటి ప్రశ్నించింది మాలతి. మాధవి ఏదో చెప్పబోయేలోగానే మోహన్ వచ్చాడు హాల్లోకి. మాధవి హలో చెప్పింది. అన్నయ్య, ఈవిడ మాలతి, మా అన్నయ్య మోహన్. పరస్పరం పరిచయాలు చేసింది అరుణ. నమస్కారం అండి అన్నాడు ముందు మోహన్. తిరిగి నమస్కరించింది మాలతి. అందరూ కూర్చున్నారు. మీ అన్నయ్య గారు ఏం చేస్తున్నారు అరుణ? మాటల్లో అడిగింది మాలతి. ఇంగ్లీష్ లెక్చరర్గా హైదరాబాద్లో ఈ మధ్య చేరాడు చెప్పింది అరుణ. ఈ మధ్యనేమిటి చేరి? 6 ఏళ్లయింది నేను, మోహన్ అన్నాడు. మీరు బిఏనా? ఏ గ్రూపు ఈసారి అతడు అడిగాడు. అవునంటూ తల ఊపి గ్రూపు చెప్పింది. కాలేజీ కబుర్లతో మరో 10 నిమిషాలు గడిచాయి. అరుణ, ఇవాళ నేను ఆ ప్రోగ్రాంకి రాలేను, సారీ, ఇవాళకి నన్ను వదిలేయండి ప్లీజ్ అన్నాడు మోహన్. ఎందుకేమిటి? నువ్వు రాకపోతే ఎలా? నిరుత్సాహంగా అంది అరుణ. నాకెందుకో మధ్యాహ్నం నుంచి తలనొప్పిగా ఉంది. కాఫీ తాగితే పోతుందిలే అనుకున్నాను కానీ పోలేదు, ఇంకా ఎక్కువైంది కూడా.
ఫీవరిష్గా ఉంది కూడాను. ఈసారికి నన్ను క్షమించు, అలసటగా వెనక్కి వాలి అన్నాడు మోహన్. అరుణ కంగారుగా, ఏమిటి, ఉత్త తలనొప్పేనా? ఒళ్ళనొప్పులు కూడా ఉన్నాయా? మధ్యాహ్నం నుంచి ఉంటే మాకు చెప్పొద్దురా? పోనీ మేము మానేస్తాం, ఏమి ఒక్కరోజుకి అంది. నోనో, మీరు వెళ్ళాల్సిందే, లేకపోతే టికెట్లు వేస్ట్ అయిపోతాయి. నా టికెట్లతో ఆవిడొస్తారు మోహన్ అన్నాడు. నేను రాను. ప్లీజ్, అమ్మకి గంటలో వచ్చేస్తామని చెప్పొచ్చాం. మీ అమ్మగారిని కూడా చూసి నేను వెళ్ళిపోతాను, మాలతి గబగబా అంది. తన్నెక్కడ బలవంత పెడతానోనని కంగారు పడుతూ. కల్చరల్ సెంటర్లో డ్యాన్స్ ప్రోగ్రాం ఉందని, దానికి వీళ్ళు ముగ్గురు టికెట్లు కొన్నారని, మాధవి అందుకే వచ్చిందని అర్థమైంది మాలతికి. ఇప్పుడు మాధవిని వెళ్ళొద్దంటే బాగుండదు, వద్దన్నా వినదు కూడా. మధ్యలో తన మాట పోతుంది అంతే. అయినా టికెట్ వేస్ట్ అవుతుంది మరి. మధు ఇదేమిటి ఇలా తయారైంది? ఇంట్లో మాట మాత్రమన్నా చెప్పొద్దు. తను వచ్చింది కాబట్టి తెలిసింది సంగతి. లేకపోతే రాత్రి 10 గంటల దాకా కంగారు పడాల్సి వచ్చేది. సరే, మాధవి వెళ్ళడం ఖాయం. తను మరో 10 నిమిషాలుండి వెళ్ళిపోతే సరి. లేకపోతే మళ్ళీ చీకట్లో ఒక్కతే వెళ్ళాలి. అసలెప్పుడు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళి ఎరగదు తను. అందులో చీకట్లో ఎలా వెళ్ళాలో ఆలోచనల్లోంచి తేరుకుని చెల్లెలతో చిన్నగా అంది. రిక్షాకి డబ్బులు తెచ్చావా? పొడిగా సమాధానమిచ్చింది మాధవి. ఎవరూ రాకుండా మనమేం వెళ్తాం, బోరు, మనము మానేద్దాం అరుణంది విసుగ్గా. అదేమిటి అరుణ, నా కోసం మీరెందుకు మానేయడం? కాసేపు రెస్ట్ తీసుకుంటే అదే పోతుంది నా తలనొప్పి. పోనీ అమ్మ వస్తుందేమో అడుగు మోహన్ అన్నాడు. అయ్యో రామ, అమ్మ రావాల్సిందే అంటూ లోనికెళ్ళింది అరుణ. నాకెందుకే డ్యాన్సులు డ్రామాలోనూ, అవన్నీ చిన్న పిల్లలకి కానీ. నేను రాను, వెళ్ళిరా, మాధవి ఉందిగా, చివరిదాకా ఉండక 1 గంట అయ్యాక తిరిగి రండి అనసూయమ్మ గొంతు వినిపించింది. మరి కాసేపటికి అరుణ, మాధవి రిక్షా ఎక్కారు. అక్క, అమ్మకి నువ్వు నచ్చి చెప్తావుగా అంటూ వెళ్ళింది మాధవి. కొత్త వాళ్ళ ఎదురుగ్గాను తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం అక్క అంటుంది మాధవి మాలతిని. రామ్మ మాలతి, కాసేపు కూర్చుని వెళ్దువు కానీ. ఎన్నాళ్లకో వచ్చావు మా ఇంటికి, కాస్త కాఫీ అయినా ఇవ్వలేదు కదూ నా కూతురు. అదంతా ఉత్త హడావిడి పిల్ల అన్న అనసూయమ్మతో. పర్వాలేదండి, ఈ టైంలో నాకు కాఫీ అలవాట్లేదు అంటూ ఆవిడతో వంటింట్లోకి వెళ్ళింది మాలతి. కూర్చోమ్మ మాలతి, పీట వాలుస్తూ అంది అనసూయమ్మ. కూచుంది మాలతి. మీ అమ్మ వంట తొందరగా చేసేసుకుంటుందేమో కదూ బియ్యం కడుగుతూ అందావిడ. అప్పుడప్పుడు నేను సహాయం చేస్తాను అమ్మకి. అవునమ్మా, చెయ్యాలి, అందుకే అన్నారు ఆడపిల్ల తల్లికి ఆసరా, మగపిల్లవాడు తండ్రికి ఆసరా అని. ఎసట్లో బియ్యం పోసి వచ్చి కూర్చుందావిడ. నాకేమన్నా పని చెప్పండి, అరుణ కూడా లేదుగా, పాపం ఒక్కరే చేసుకోవాలి. అయ్యో ఎందుకులేమ్మా అంత మాట అన్నావు, అదే చాలు. నువ్వలా కూర్చుని కబుర్లు చెప్తూ ఉండు, నా పని తొందరగా అయిపోతుంది. పర్వాలేదండి, ఈ వంకాయల కూరకేనా కత్తిపీట అందుకుంటూ అడిగింది మాలతి. ఎదుటి వాళ్ళు పని మీద ఉంటే చూస్తూ ఊరికే కూర్చోదామే. నువ్వు ఊరుకోమ్మా, కాస్త కాఫీ అయినా తాగదువు కానీ, ఇదిగో ఈ అన్నం దించి కాఫీకి పెడతాను. వద్దండి, ఇప్పుడు మీరు పెట్టినా నేను తాగను. ఎందుకు చెప్పండి, మీకు అనవసరంగా శ్రమ వారించింది మాలతి. కుంపటి విసురుకుంటూ కూర్చుంది అనసూయమ్మ. మౌనంగా ముక్కలు తిరగసాగింది మాలతి. ఎంత తీరుగా చేస్తావమ్మా పని. నువ్వే ఇంటి కోడలు అవుతావో కానీ ఆ ఇంటికే అందం తెస్తావు. ఆ అత్తగారు అదృష్టవంతురాలు, నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది ఆప్యాయంగా మాలతిని చూస్తూ అంది అనసూయమ్మ. మాలతికి ఏమిటోగా అనిపించింది ఆ మాటలకి. మా అరుణ ఉంది చూడు, దానికి పని చేయడం అంటేనే చిరాకు, అన్నీ చెప్పాల్సిందే చెయ్యమని. మా మధు కూడా అంతేనండి, ఒక్క పని కూడా ముట్టుకోదు ఇంట్లో. మా అమ్మ కూడా మీలాగే అంటుంటుంది అప్పుడప్పుడు. కొంతసేపు గడిచాక అబ్బాయి ఎలా ఉన్నాడో చూసొస్తా, కూర్చో అమ్మా అని లేచింది అనసూయమ్మ. నేను ఇంక వెళ్తానండి, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది చేతులు కడుక్కొని అంది మాలతి. ఉండమ్మా, అప్పుడైనా వెళ్ళడం, మా ఇంట్లో ఏం తీసుకోకుండానే వెళ్తావా అంటూనే కొడుకు గదిలోకి వెళ్ళింది ఆవిడ. మాలతి అయోమయంగా నిలబడిపోయింది. అనసూయమ్మ వెళ్ళేటప్పటికి మోహన్ అటు తిరిగి పడుకునున్నాడు. ఏరా నాన్న, ఎలా ఉందిరా, కాఫీ తాగుతావా కాస్త? అమృతాంజనం రాయనా అంటూ నూతి మీద చెయ్యి వేసింది. చురుక్కుమంది, చెయ్యి షాక్ కొట్టినట్లు. వెనక్కి తీసుకుంది చేతిని. ఒళ్ళు కాలిపోతోంది. ఏమిట్రా, ఒళ్ళు వేడిగా ఉందే, లేవగలవా? డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దాం కంగారుగా అడిగింది. భారంగా కళ్ళు తెరిచి చూస్తూ, నన్ను కాసేపు పడుకొని అమ్మా, ఇప్పుడు ఏమీ వద్దు, నేను లేచి ఎక్కడికి రాలేను, అదే పోతుందిలే, అంతగా తగ్గకపోతే రేపు చూద్దాం అన్నాడు మోహన్ మగతగా. థర్మామీటర్ తెచ్చి నోట్లో పెట్టింది అనసూయమ్మ. 104 ఉంది జ్వరం. కాళ్ళు చేతులు ఆడలేదు ఆవిడకి. కళ్ళల్లో నీళ్లూరినాయి. అలా దిగాలుగా కూర్చుండిపోయింది కాసేపు.
ఏం చెయ్యడానికి తోచలేదు. తర్వాత మెల్లిగా లేచింది. తలనొప్పి తగ్గడానికి సారిడాన్ మాత్ర తెచ్చి మంచినీళ్ళిచ్చింది. మాత్ర మింగి పడుకున్నాడు మోహన్. వంటింట్లోకి వచ్చిందావిడ. అమ్మ మాలతి, నువ్వు నాకో సహాయం చేసి పెట్టాలి. మాలతి 2 చేతులు పట్టుకొని బ్రతిమాలుతున్నట్టు అంది మాలతితో. అంతదాకా నవ్వుతూ నిండుగా ఉన్న అనసూయమ్మ కళ్ళు నీళ్లతో దిగాలుగా ఉండడం చూసి చలించిపోయింది మాలతి. తప్పకుండానండి అంది అప్రయత్నంగానే. నేను డాక్టర్ గారిని తీసుకుని ఒక్క అరగంటలో వస్తాను. వాడికి 104 ఉంది జ్వరం. అంతదాకా నువ్వు ఉండగలవా మాలతి? ఏం లేదు, వాడికి ఏమన్నా కావాల్సి వస్తుందేమోనని. వాడు అడగడు. నాకు వాడు తప్ప ఇంట్లో వేరే మగదిక్కు ఎవరూ లేరు. నేనే వెళ్ళాలిప్పుడు. భుజం మీద కొంగు నిండుగా కప్పుకుంటూ అందావిడ. సరేననక తప్పలేదు మాలతికి. అన్నం దింపి మూత మీద నిప్పులు పోసి బయటకు కదిలిందావిడ. తొందరగానే వస్తాలేమ్మా అంటూ వెళ్ళింది. గేటుపై గడియ వేసి లోపలికి వచ్చింది మాలతి. అంతా చిత్రంగా ఉంది. ఎన్నడూ బయటకు కదలని తను ఇవాళ ఇక్కడికి రావడం, అందరూ ఎవరిదో అని వాళ్ళు వెళ్ళి తన్నొంటరిగా ఇక్కడ బంధించినట్లు ఉండమనడం, ఏం చెయ్యాలో తోచని పరిస్థితి. హాల్లోనే సోఫాలో కూర్చొని అక్కడ ఉన్న పత్రిక తీసుకుని తిరిగియసాగింది. కథ ఏదో చదవబోయింది. దాని మీదకు మనసు పోలేదు. కథకు వేసిన బొమ్మను చూస్తేనే మనస్సంతా జుగుప్సతో నిండిపోయింది. గాఢ అంధకారం, తుఫాను, ఇష్టం లేని ఒక ఆడదాన్ని బలాత్కారం చేస్తున్నాడు ఒక రాక్షసుడు. ఆ పత్రికని అలాగే బల్ల మీద పెట్టేసింది. ఎందుకో కుడికన్ను అదరసాగిందామెకు. ఒక్క క్షణం ఏదో భయం ఆవహించింది. తర్వాత సంభాళించుకుంది. ఇవన్నీ పిచ్చి నమ్మకాలనుకుంది. గోడల మీద ఉన్న బొమ్మలకేసి పటాలకేసి చూస్తూ ఉండిపోయింది కొంతసేపు. ఇంటిని ఆర్టిస్టిక్గా అలంకరించారు. మంచి కళాభిరుచి కలవారే అనుకుంది. ఒక క్యాలెండర్ మీద నిలిచిపోయింది ఆమె చూపు. కృష్ణుని రాసక్రీడా చిత్రం అది. యమునా తీరం, సంధ్యా సమయం. గోపకన్నెలతో విహరిస్తున్నాడు మాధవుడు. రాధని కౌగిట్లో బంధించే ఉన్నాడు. పక్కనే ఉన్న గోపికని ముద్దాడుతున్నాడు. ఇంకో కృష్ణుని కౌగిట్లో సంతోష పరవశయ్యి ఉన్న రాధ ఇది గమనించే స్థితిలో లేదు. రాధని చూసి జాలిపడింది మాలతి. ఏం మగవాళ్ళు! నమ్మిన ఆడదాన్ని వంచడమేనా ఈ మగవారి ప్రకృతి? ఠంగుమని కొట్టిన గంటతో పాటు మోహన్ మూలుగు కూడా వినిపించి ఉలిక్కి పడింది మాలతి. కుడి కన్ను ఇంకా అదురుతూనే ఉంది. అయినా ఈ మధు ఏమిటి ఇలా తయారైంది? ముందే ఆ డ్యాన్స్ ప్రోగ్రాం గురించి చెప్పకూడదు. తను అసలు ఇక్కడికి వచ్చుండేదే కాదు కదా. ఈ గోలంతా తనకు ఉండేది కాదు. ఇప్పుడు అనవసరంగా ఇక్కడ చిక్కుకుపోయింది తను. ఇంకా ఎంతసేపో ఈ తపస్సు. ఆవిడ పెట్టిన అరగంట గడువు తీరిపోయింది. ఇంకా రాలేదేం? తను ఒంటరిగా ఉంది. అవతల గదిలో మోహన్ పడుకునున్నాడు. ఈ పరిస్థితి తనకి ఇబ్బందిగా ఉంది. అతడికి జ్వరం ఇప్పుడే రావాలా? అయినా ఈ మాత్రం ఒక్కరోజు జ్వరానికి ఏమిటింత కంగారు ఈవిడికి? రేపటిదాకా చూడకూడదు, తగ్గుతుందేమో. ఈవిడ ఎప్పటికొస్తుందో? అసలు ఏ డాక్టరో? ఆ డాక్టర్ అసలు ఉంటాడో ఉండడో? ఉండకపోతే ఏం చేస్తుంది? వచ్చేస్తుందా? ఏమో, ఆయన కోసం ఉండి వచ్చేదాకా అప్పుడు వస్తుందేమో. తను అసలు ఒప్పుకోకుండా ఉండాల్సింది. వెళ్ళిపోతానని చెప్తే ఆవిడే ఏదో ఒకటి చేసుకునేది. ఇప్పుడు తనుందని ఒక ధైర్యం ఉందిగా ఆవిడకి. తను ఎలా వెళ్ళాలో ఇంటికి? బస్సులో తప్ప ఈ టైంలో రిక్షాలో వెళ్ళడం అంత మంచిది కాదు. అందులో ఒంటరిగానా? అమ్మో, బస్సులేమో టైంకి రావు. ఏం చెయ్యాలో? అమ్మ ఏమనుకుంటుందో? హాయిగా ఇంట్లో కూర్చోక ఈ తిప్పలేమిటి తనకి? ఇక నుంచి ఇలాంటి బాధ్యతలు పెట్టుకోకూడదు. ఏమైనా సరే నిశ్చయించుకుంది. ఆలోచనల నుంచి తప్పించుకోవడానికి లేచి కిటికీ దగ్గర నుంచుంది. బయట ప్రశాంతంగా ఉంది వాతావరణం. చంద్రుడు వెన్నెలలు వెదజల్లుతున్నాడు. ఆకాశం నీలివర్ణపు చీర ధరించిన చిన్నదిలా ఉంది. తారకలు ఆ చీరలో నుంచి మెరుస్తున్న జరీ పూలలాగా ఉన్నాయి. చందమామ ఆ చిన్నది ధరించిన తిలకంలాగా ఉంది. నవ్వుకుంది మాలతి. ఇదేమిటి తనకి కవిత్వం వస్తోంది? కిటికీ చువ్వల్ని పట్టుకుని తదేకంగా బయటికి చూస్తోంది మాలతి. అంతలోనే చంద్రుడు తన చుట్టూ గూడు కట్టుకున్నాడు. చూస్తుండగానే నల్లటి మబ్బు ఒకటి వచ్చి చంద్రుడిని కప్పేసింది. చల్లటి గాలి వీచింది. గాలికి ఎగిరిపడుతున్న ముంగురుల్ని సర్దుకుందామే. ఆ మబ్బు చాటు నుండి బయటపడడానికి చంద్రుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. విఫలుడయ్యాడు. ఇంకో మబ్బు వచ్చి కమ్మేసింది. మబ్బులకు మధ్య నుండి వెన్నెల రేఖలు వచ్చి భూమిని తాకుతున్నాయి. క్రమంగా ఆకాశమంతా నల్లని మబ్బులతో నిండిపోయింది. వెన్నెలే కాదు, నక్షత్రాలు కూడా కనిపించడం లేదు. అంతా నల్లని చీకటి. కిటికీ దగ్గర నుంచి కదల్లేదు మాలతి. గాలి ఉధృతం ఎక్కువైంది. కిటికీ రెక్కలు టపటపా కొట్టుకుంటున్నాయి. కొట్టుకుంటున్న కిటికీ రెక్కల చప్పుడు మాలతిలో లీలామాత్రంగా ఉన్న భయాన్ని ఎక్కువ చేయసాగింది.
కిటికీ రెక్కల్ని గట్టిగా పట్టుకొని ఆ చప్పుడు ఆపటానికి ప్రయత్నం చేసిందామె. అంతలో తళుక్కుమని మెరుపు మెరిసింది. మెరుపు మెరిసిన మరు నిమిషానికల్లా గుండె జల్లుమనిపించే ఉరుము. వర్షం వచ్చేట్లుంది ఇవాళ. ఇంటికి వెళ్ళడం ఎప్పుడు, ఎలా? గుండె దడదడలాడసాగింది. అదరే గుండెల్ని చిక్కబట్టుకొని విసుగ్గా వంటింట్లోకి వచ్చింది. చీమ చుటుక్కుమన్నా వినిపించేటంత నిశ్శబ్దంగా ఉంది ఇల్లంతా. తన మనసు మాత్రం అనేకమైన ఆలోచనలతో, భయంతో రణరంగంలా ఉంది. తల్లి మీద, మాధవి మీద, అనసూయమ్మ మీద, మోహన్ మీద కోపం ముంచుకొచ్చింది. కానీ తనేం చేయగలదు? నిస్సహాయంగా కూచుండిపోయింది. బయట వర్షం ప్రారంభమైంది. జోరున కురవసాగింది. ఉరుములు, మెరుపులు. అంతలోనే బాణ పెద్దదైంది. పెద్ద శబ్దం. టైం చూసుకుంది. 8:30. హోరున కురుస్తున్న వర్షం. వదలని ఆలోచనలతో చిరాగ్గా ఉంది మనసు. ఈ చెరలో నుండి బయటపడలేనేమో అసలు ఇంకా అనిపించసాగింది. శాశ్వతంగా తననిక్కడ ఎవరో బంధించినట్లుగా ఉంది. ఏమిటివాళ? ఏం జరగబోతోంది? పెద్ద శబ్దం చేస్తూ పిడుగుపడింది. మనసు దిమ్మెరపోయింది. మెదడు మొద్దుబారింది. ఆ వెంటనే లైట్లు పోయాయి. భయం నరనరాన విద్యుత్తులా పాకింది. నిలువెల్లా వణికిపోసాగింది. నడి సముద్రంలో తుఫాన్లో చిక్కిన నావలాగా ఉంది మాలతి పరిస్థితి. అప్రయత్నంగా పత్రికలోని కథ, ఆ బొమ్మ గుర్తుకొచ్చాయి. నిజమే, ఇప్పుడు ఆ కథలోలాగా జరిగితే తనకు దిక్కెవరు? రాక్షసుడెవరు? మోహనా? మాలతి నిశ్శబ్దంగా ఉన్న ఇంట్లో వానహోరులో దూసుకువచ్చింది గంభీరమైన పిలుపు. ఉలిక్కి పడింది. అయిపోయింది. తను ఇంకా చస్తే మంచిది. తనకేదో కీడు జరగబోతోంది. తొట్రుబడి లేచి నుంచుంది. అంత వానలోనూ చెమటలు పోస్తున్నాయి. భయం లేదు. నేనే మోహన్ని. తలుపు వైపు నుంచి మాట వినిపించింది. మనిషి కనబడ్డం లేదు. కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది చీకట్లోనే. అక్కడ స్టవ్ దగ్గర గట్టు మీద అగ్గిపెట్టుంటుంది చూడండి, జాగ్రత్త. మెల్లిగా తనను తాను సంభాళించుకుంటున్న మాలతికి ఆ గొంతు నీరసంగా వినిపించింది. గొంతులో కొద్దిగా వణుకు కూడా ఉండడం గుర్తించింది. ఏం మాట్లాడలేదు మాలతి. మెల్లిగా గట్టు దగ్గరకు వెళ్ళి అగ్గిపెట్టె కోసం తడిమింది. కాసేపటికి అగ్గిపెట్టె తగిలింది చేతికి. అగ్గిపుల గీసింది. ఆ పులతో క్యాండిల్ వెలిగించాడు అతడే. క్యాండిల్ వెలిగింది. ఆ వెలుగులో అతన్ని అప్రయత్నంగానే చూసిన మాలతి ఉలిక్కి పడింది. తను చేసిన తప్పు తెలిసొచ్చింది ఆమెకి. ముఖం బాగా అలసటగా ఉంది. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. మనిషి తూలుతున్నాడు కూడాను. నిలబడలేకపోతున్నాడు. చిచి, ఏం చేసింది తనసలు ఇక్కడ ఉందెందుకు? అతడెలా ఉన్నాడో అని కనీసం ఆలోచించిందా? కాఫీ కానీ మంచినీళ్ళు కానీ కావాలేమోనని అడిగిందా? అతడు అడగడు, కానీ ఉన్నందుకు తను కనుక్కోవద్దు. తనను తనే నిందించుకుంది మాలతి. అంతసేపటికి నోరు తెరిచిందామే. మీరెందుకు లేచొచ్చారు? నేనే వచ్చేదాన్నిగా. పదండి, పడుకోండి. కంగారుని దాచుకుంటూ శాంతంగా అందామే. జ్వరం 104 డిగ్రీలున్నట్లు అనసూయమ్మ అన్నమాట గుర్తుకొచ్చింది మాలతికి. నుదుటి మీద తడిగుడ్డ వేసుకుంటారా? టెంపరేచర్ కాస్త తగ్గుతుందేమో. మళ్ళీ తనే అంది. ఇప్పుడు కాస్త తగ్గినట్టుందిలేండి, చెమట కూడా పోస్తోంది అన్నాడు మోహన్ స్పష్టంగా, నీరసంగా. కానీ ఊరికే అలా అన్నాడని అనిపించింది మాలతికి. మరేమీ మాట్లాడకుండా క్యాండిల్ తనే పట్టుకుని ముందుకు నడిచింది. అతని గదిలోకి వచ్చింది. మెల్లగా మంచం మీద వాలాడు మోహన్. నీరసంగా ఉందేమో, కాస్త కాఫీ చేసి తీసుకురానా? నొచ్చుకుంటూ అంది మాలతి. వద్దు మాలతి, మీకెందుకు శ్రమ? అందులో ఈ చీకట్లోనా? వద్దు, లైట్లు రానియండి చూద్దాం. మాలతి మౌనంగా ఉండిపోయింది. బయట వర్షం ఇంకా ఎక్కువైంది. నిమిషానికి ఉరుములు భయపెడుతూనే ఉన్నాయి. ఎందుకో గాని మాలతికి భయం ఎక్కువవుతోంది. తెలియని పిరికితనం అలుముకుందామని. ఆ గదిలో అలా నిలబడి ఉండడం ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉంది. ఏదో ఒక వంకన ముందు ఆ గదిలోంచి బయటపడాలి. తర్వాత ఈ ఇంటికే దూరంగా పారిపోవాలి. ఆరాట పడుతోంది ఆమె మనసు. మోహన్ వైపు చూసింది ఒకసారి. కళ్ళు మూసుకొని బరువుగా ఊపిరి పీలుస్తున్నాడతడు. గాలికి అటూ ఇటూ కదులుతోంది క్యాండిల్ మంట. దానితో పాటు వెలుగు నీడలు మోహన్ ముఖం మీద కదలాడుతున్నాయి. అక్కడ కుర్చీలో కూర్చోండి మాలతి, కళ్ళు మూసుకుని నెమ్మదిగా అన్నాడు మోహన్. కాఫీ తెస్తాను. భయంగాని గది దాటింది మాలతి. ఎవరో వెనక తరుముకొస్తున్నట్లుగా గబగబా వంటింట్లోకి వచ్చింది. కటిక చీకటి. కాఫీ ఎలా చేయడం, వస్తువులు ఎక్కడున్నాయో తనకేం తెలుసు? పోనీ క్యాండిల్ తెచ్చుకుంటే? క్యాండిల్ ఉంటే ఎలాగైనా అన్నీ వెతుక్కోవచ్చు. అమ్మో, మళ్ళీ ఆ గదిలోకే. గుండె దడదడలాడింది. ఆ గది తన పాలిట పెద్ద రాక్షసిలాగా అనిపిస్తోంది. నిస్సహాయంగా అక్కడే కూలబడింది. మోకాళ్ళ మీద తలాంచుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది.
ఎంతసేపటి నుంచో గూడు కట్టుకున్న దిగులంతా అప్రయత్నంగా పైకొచ్చింది. అమితమైన దుఃఖంగా పొంగి పొర్లింది. ఏకాంత వీధిలో దారి తప్పిన బాటసారిలాగా ఉంది ఆమె మనస్థితి. వెక్కి వెక్కి ఎడవసాగింది. అలా ఎంతసేపు గడిచిందో. గదిలోకి క్యాండిల్ వెలుగు రావడంతో ఉలిక్కిపడింది. ఎందుకంత భయపడతారు మాలతి? మీ బాధ ఏమిటో నాకు అర్థమైంది. చూడండి, ఈ క్యాండిల్ ఇక్కడే ఉంచి వెళ్తున్నాను, సరేనా? క్షణం ఆగి, ప్లీజ్ ఏడవకండి అని ఆప్యాయంగా అన్నాడు మోహన్. క్యాండిల్ అక్కడే గట్టు మీద పెట్టి నెమ్మదిగా తలవంచుకొని కదిలి వెళ్ళిపోయాడు. తన స్థితికి తనే సిగ్గుపడి తలవంచుకుందామే. నిమిషాలు గడిచాయి. తన మీద తనకే అసహ్యం వేసింది మాలతికి. ఎంతసేపు గడిచినా లైట్లు రాలేదు. అనసూయమ్మ వచ్చే సూచనలు లేవు. ఇంకా ఏమిటి తన కర్తవ్యం? పోనీ కాఫీ అన్నా చేద్దామనుకుంటూ ఆ ప్రయత్నంలో పడింది. ఆ మసక వెలుగులోనే అన్నీ తడుముకుంటూ వెతుక్కుని కాఫీ చేసింది. కాఫీ కప్పులు సులువుగానే దొరికాయి. కప్పులోకి వేడివేడి కాఫీ పోసింది. ఇప్పుడు ఇవ్వడం ఎలా? మళ్ళీ ఆ గదిలోకే వెళ్ళాలి. హే భగవాన్, ఏమిటి పరీక్ష? గుండె చిక్కబట్టుకుంది. కాఫీ కప్పు, సాసర్ ఒక చేత్తో, క్యాండిల్ ఇంకో చేత్తో పట్టుకొని మోహన్ గదివైపు వచ్చింది. అడుగులు అడుగు వేస్తూ క్యాండిల్ బల్ల మీద పెట్టింది. కప్పు కూడా బల్ల మీదే పెడితే క్షణం ఆలోచించింది. పాపం, మళ్ళీ అతడు లేచి రావద్దు. జాలి పడింది. చేతికే ఇద్దామనుకుంది. గుండె దడ తన చెవులకే స్పష్టంగా వినిపిస్తోంది. చెవిలో సముద్రపు హోరు ప్రారంభమైంది. శరీరం వణుకుతోంది. ఒళ్లంతా చెమటలు కమ్ముకున్నాయి. భూమి గిర్రున తిరుగుతున్నట్టుగా ఉంది. మనసు ఆలోచనా శక్తిని కోల్పోయింది. గుండె గుబగుబలాడుతుండగా, మనసు చిత్రమైన స్థితిలో ఉండగా బలవంతాన తనంతాను అదుపులోకి తెచ్చుకుంటూ వణుకుతున్న చేతులతోనే కప్పు అందించింది మోహన్కి. గదిలోకి క్యాండిల్ వెలుగు రావడంతోటే లేచి కూర్చున్నాడు మోహన్ జ్వరం మగతలో. ఎర్రబడ్డ కళ్ళతో ఆమె వంక చూస్తూ కప్పందుకోబోయాడు. ఆ ఎర్రటి కళ్ళను చూసి భయకంపిత అయ్యి తడబాటు చెందింది మాలతి. అసలే జ్వరంతో తూలుతున్న అతడు కప్పుకు బదులు అప్రయత్నంగా ఆమె చేయి పట్టుకున్నాడు. అదిరిపోయిందామె. కెవ్వున కేక వేసి కప్పును వదిలేసింది. పెద్ద శబ్దం చేస్తూ కప్పు, సాసర్ కూడా కింద పడిపోయాయి. పగిలి ముక్కలైపోయాయి. కాఫీ మోహన్ పక్క మీద, ఇద్దరి బట్టల మీద పడింది. పగిలిన ముక్క తగిలిందేమో. క్యాండిల్ కింద పడి ఆరిపోయింది. అంత క్షణంలో జరిగిపోయింది. ఇద్దరూ నిర్ఘాంతపోయారు. ఇద్దరికీ మెదడు పనిచెయ్యలేదో క్షణం పాటు. అంత గాఢాంధకారం. మాలతికి పిచ్చెక్కినట్లయింది. కథలో రాక్షసుడు, అబల పదే పదే కళ్ళకు కనబడుతున్నారు. రాక్షసుడు ఎవరో కాదు, మోహనే. ఆ అబల తనే. అవును, తనే. ఏదో భూతం ఆవేశించినట్లు ఏడవడం మొదలుపెట్టింది. మాలతి ఏడుపు విన్న మోహన్ ఈ లోకంలోకి అప్పుడే వచ్చినట్లు తుళ్ళిపడ్డాడు. వెంటనే ఆమె చెయ్యి వదిలేశాడు. చెయ్యి వదలగానే అవతలికి పరుగు తీయబోయింది మాలతి. కిందంతా పగిలి పరుచుకుని ఉన్న గాజు పెంకుల్లో పెద్ద ముక్క ఒకటి ఆమె కాలిలో బలంగా గుచ్చుకుపోయింది. అమ్మా అంటూ ఆర్తనాదం చేసింది. ఒక్క ఉదుటన మోహన్ మంచం దిగి ఆమెని మంచం మీద కూర్చోబెట్టాడు. ఏమైంది? ఏమైంది మాలతి? అంటూ రెండు చేతులతో ఆమెని లేవదీశాడు. భయంతో, బాధతో వివసయ్యై ఉన్న మాలతి అతడి గుండెల మీద వాలిపోయింది. ఆమె కన్నీరు అతడి షర్టుని తడిపేయసాగింది. మాలతి, మాలతి అంటూ ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్నాడతడు. తరువాత తనంతనే నిగ్రహించుకుంటూ ఆమెను మంచం మీద కూర్చోబెట్టాడు. మంచం మీద కూర్చోగానే అప్పుడే తెలివి వచ్చినట్లు ఉలిక్కి పడింది మాలతి. లేచి నుంచుంది. కాలు విపరీతమైన బాధ పెట్టగా గట్టిగా కాలు పట్టుకొని కింద కూర్చుండిపోయింది. ఆమె కాలు పట్టుకొని కూర్చోవడంతో అర్థమైంది మోహన్కి కాలిలో గాజు పెంకు గుచ్చుకుందని. ఆమె కాలు మృదువుగా పట్టుకుని గాజు పెంకుని లాగబోయాడు. కంపరమెత్తినట్లు, నిప్పుని తాకినట్లు అనిపించింది మాలతికి. బలంగా అతడి చేతిని వెనక్కి నెట్టేసింది. వెనక్కి పడబోయి నిగ్రహించుకున్న మోహన్ ఆమెను గట్టిగా పట్టుకొని ఒక చేత్తో లేవనీయకుండా చేసి ఇంకొక చేత్తో కాల్లో ఉన్న గాజు పెంకుని లాగి అవతలికి పడేశాడు. గాజు పెంకు ఊడి రాగానే రక్తం ధారలై ప్రవహించింది. కాలు విపరీతమైన నొప్పిగా ఉంది. నీరసం కూడా ఆవరించిందామెని. ఎప్పుడూ ఎరగనంత నిస్సత్తువుగా ఉంది. అప్పుడే ఎవరో గేట్ తీసి లోపలికి వస్తున్న చప్పుడైంది. ఒక్కంగలో వరండాలోకి వచ్చేసింది మాలతి. అరుణ వచ్చింది. మరుక్షణంలో అరుణను చుట్టేసి బావురు మంది మాలతి. అరుణ చీకట్లో మాలతిని గుర్తుపట్టలేదు మొదట. గుర్తుపట్టాక ఆశ్చర్యపోయింది. ఏమిటి? ఏమిటిది మాలతి? ఎందుకు ఈ ఏడుపు? ఇంటికెందుకు వెళ్ళలేదు ఇంతవరకు? అమ్మేది? అమ్మా! అయోమయంగా ఉంది అరుణకంతా. ఇంతలో హఠాత్తుగా లైట్లు వెలిగాయి. వాన వెలిసింది. కానీ ఇంకా తుంపర మాత్రం పడుతూనే ఉంది. ఆకలి చల్లారిన పెద్ద పులులాగా ఉండి ఉండి ఉరుములు గాండ్రిస్తున్నాయి. ఏదో కీడు శంకించింది అరుణ మనసు.
గబగబా మోహన్ గదిలోకి వెళ్ళింది. పక్క బట్టల నిండా కింద అంతా ఒలికిపోయిన కాఫీ, పగిలి చెదిరిన గాజు పెంకులు, గదంతా రక్తమయం. మోహన్ బట్టల నిండా కాఫీ, అక్కడక్కడ రక్తపు మరకలు, చేతులు రక్తసిక్తమై ఉన్నాయి, కళ్ళు ఎర్రబడే ఉన్నాయి, జుట్టంతా చెదిరి ఉంది. మాలతి నడిచినంత మేర రక్తమే. ఏడ్చి ఏడ్చి ఉబ్బిన కళ్ళు, రేగిపోయిన జుట్టు, బొట్టు లేక కళావిహీనమైన ముఖం, బట్టల నిండా కాఫీ, రక్తపు మరకలు. మాలతి స్థితి కూడా ఇలాగే ఉంది. బాధని మింగలేక కక్కలేక ఉందామే. అన్నయ్య, గట్టిగా అరిచింది అరుణ. ఛీ, నువ్వు మనిషివా పశువా? ఏమిటి నువ్వు చేసింది? తలనొప్పని నాటకమాడింది ఇందుక? ఆవేశంతో మాట్లాడుతున్న అరుణ అన్న ముఖంలో మారే రంగుల్ని చూడనే లేదు. అన్న పరిస్థితి గమనించే స్థితిలో కూడా లేదు. శిలా ప్రతిమలాగా అచేతనుడయ్యాడు మోహన్. 10 గంటలైంది. ఏరీ పిల్లలు? అరగంటలో వస్తామని చెప్పి వెళ్ళిన వాళ్ళు ఇంతసేపా? ఇంకా సందేహం ఎందుకు? ఇద్దరూ కలిసి ఏ సినిమాకో వెళ్ళరన్నమాట. భలే పిల్లలే. ఇంకా ఇదేదో దానికి బుద్ధి చెప్తుందనుకున్నా, ఇది దాంతో కలిసింది. ఆయనకేమో అసలు పట్టదు. చింతంతా నాకేగా. ఈ ఏడాదైనా ఇంకా మాలతికి సంబంధాలు చూడాలి. 2 ఏళ్ల నుంచి వెనక్కి నెట్టేస్తున్నారు. పెళ్లి మాట అంటేనే ఎంత చదివినా ఒక అయ్య చేతిలో పెట్టాల్సిందే కదా. ఏమిటో, ఎలా జరుగుతాయో నిట్టూర్చింది కమలమ్మ. ఆవిడ ఆలోచనలు తెగడం లేదు. ఇంతలో గేటు తెరిచిన చప్పుడైంది. హమ్మయ్య, ఇప్పటికైనా వచ్చారంటూ అన్నాలు వడ్డించే ప్రయత్నానికై వంటింట్లోకి నడిచింది. లోపలికొచ్చిన మాధవి బట్టలు మార్చుకొని బాత్రూం వైపుకు వెళ్ళింది కూనిరాగం తీస్తూ. ఎంతసేపు మాధవి ఒక్కతే కనబడుతుంది. మాలతి జాడే లేదు, వచ్చిన అలికిడీ లేదు. లోపల బట్టలు మార్చుకుంటుందేమో అనుకుంటూ రండి అన్నాలకి 11 అవుతుంది విసుగ్గా అంది కమలమ్మ. వచ్చి టేబుల్ ముందు కూర్చుంటూ ఇంకా మాల తినలేదు అడిగింది మాధవి. ఏమిటే నువ్వనేది? అర్థం కాలేదు కమలమ్మకి. అంతలో దాని భోజనం అయిపోతుందేమిటే? 2 నిమిషాల్లోనే పూర్తి చేస్తారా ఎవరైనా భోజనం? అది కాదమ్మా, ఇంతసేపు అది నువ్వు కూడా తినకుండా ఉండడం ఎందుకు? నేను పెట్టుకుని తినను. ఇప్పుడే కదటే ఇద్దరు వచ్చింది అనుమానంగా అడిగింది కమలమ్మ. ఇప్పుడే రావడం ఏమిటి? అది అసలు డాన్స్కి రాలేదుగా. అయితే ఇంతసేపు అక్కడే ఉందన్నమాట. తనలో తనే అనుకుంటున్నట్లుగా అంది మాధవి. అసలు సంగతి ఏమిటో చెప్పు ఆదుర్దాగా అడిగింది కమలమ్మ. అంతా వివరించి చెప్పింది మాధవి. తాము డ్యాన్స్కెళ్లే వరకు జరిగిందంతా చెప్పింది. లైట్లు పోవడం వల్ల ఎన్నో ఐటెంలు ఆపేశారని, అందుకే తాము తొందరగా వచ్చేసామని కూడా చెప్పింది. రిక్షాలో అరుణ నన్ను ఇక్కడ దింపి అది వెళ్ళిపోయింది అంటూ ముగించింది. ఇదక్కడ ఏం చేస్తున్నట్లు ఇంతసేపు? కమలమ్మ అడిగింది కంగారుగా. ఇంకా చేసేదేముంది, మోహన్తో కబుర్లు. ఇంకా ఏదో అనబోతున్న మాధవిని మధ్యలోనే ఆపింది కమలమ్మ. చూడు మధు, కబుర్లు చాలు గాని భోజనం తొందరగా ముగించు, మనిద్దరం వాళ్ళ ఇంటికి వెళ్ళి. కమలమ్మ మాట పూర్తిగాక మునుపే వాకిలి తలుపు తెరుచుకొని ముందు అరుణ, వెనక మాలతి వస్తుండడం కనిపించింది. ఆనందంతో ముఖం ప్రఫుల్లమైంది కమలమ్మకి. మాలతి సురక్షితంగా ఇల్లు చేరింది, అంతే చాలు. తృప్తిగా నిట్టూర్చిందామె. లైట్లు పోయాయి. అన్నయ్యకి ఒంట్లో బాగా లేదు, లేకపోతే మాలతిని అన్నయ్యే వచ్చి దించేవాడు తడబడుతూ అన్నది అరుణ. పర్వాలేదులేమ్మా, నిశ్చింతగా నవ్విందావిడ. వర్షం కూడా వచ్చిందా? అయినా మీ ఇంట్లో ఉంటే ఎంతసేపైనా నాకే భయము లేదులే. నేను ఇంకొస్తానండి, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది అరుణ అంది గబగబా. వెళ్ళగలవా అమ్మా అడిగింది కమలమ్మ. రాను పోను మాట్లాడుకున్నాను రిక్షాని. అయినా వాడు మాకు తెలిసిన వాడేలేండి, వెళ్తాను. వస్తా మాలతి, బాయ్ మధు అంటూ గేటు దాటింది అరుణ. జరిగిందేదో జరిగింది. తనెందుకు బయటపడాలి? తన అన్నయ్య గురించి తనే చెడ్డగా చెప్పుకోవడం ఎందుకు? తనే తన అన్నయ్యని చులకనెందుకు చెయ్యాలి? తరువాత మాలతి ఎలాగూ వాళ్ళకి చెప్పుకుంటుంది. మాలతి చెప్పాక వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో, తన అన్నయ్యని గురించి ఏమనుకుంటారో, ఎన్నెన్ని తిట్టుకుంటారో. తన అన్నయ్యని ఎవరన్నా పొల్లు మాటంటే తను సహించగలదా? అమ్మో, ఇంకా అక్కడే ఉంటే అసలు విషయము బయటపడుతుంది. అన్నయ్యని అంతా కలిసి తిడతారు కూడాను. అందుకే తొందరగా తనక్కడి నుంచి వచ్చేసింది. అయినా అసలు అన్నయ్య ఎందుకు అలా చేశాడు? ఏదో ఆవేశించి ఉండాలి వాణ్ణి. లేకపోతే ఎంతో ప్రేమగా, మరెంతో మంచిగా ఉండే అన్నయ్య, 10 మందిలో పరువు కోసం ప్రాకులాడే అన్నయ్య, గౌరవ మర్యాదలంటే ప్రాణాలు వదిలే అన్నయ్య, శీల సుగుణాలకి ప్రాముఖ్యం ఇచ్చే అన్నయ్య ఎందుకు ఇలా చేశాడు? ఎందుకు? ఇందులో మాలతి పాత్ర ఎంత? ఒక్క మాటకి జవాబు చెప్పదేం? ఏం చెబుతుంది? పాపం బిత్తరపోయింది. అయినా మగవాళ్ళెందరో మారిపోతారు. మగవాళ్ళంతా ఇంతేనా? వాళ్ళకి విచక్షణ జ్ఞానం అంటూ ఉండదా? అమ్మకింకా ఈ సంగతి తెలీదులా ఉంది. ఏమనుకుంటుంది? అన్నయ్యని ఏమంటుంది? ఇంటికి వెళ్తున్న అరుణ మెదట్లో ఇలా సాగిపోతోంది ఆలోచన స్రవంతి. అమ్మా
అరుణ వెళ్ళంగానే తల్లిని కౌగిలించుకొని బావురు మంది మాలతి. ఇంతకు ముందు నుంచి కూతురు వాలకాన్ని గమనిస్తున్న కమలమ్మ మాలతి బట్టల మీద రక్తాన్ని, కాఫీ మరకల్ని కూడా అప్పుడే చూసింది. ఆమె మనసు కూడా కీడును శంకించింది. ఏమిటే, ఏం జరిగింది? ఇంతసేపు వాళ్ళింట్లో ఏం చేస్తున్నావే? చెప్పవే, చెప్పు. భయంగా కంగారుగా అడిగింది కూతుర్ని. ఏడుపు మానలేదు మాలతి. ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి ఇంటికి తిరిగి వచ్చే వరకు ఏం జరుగుతున్నది, తాను ఎవరితో మాట్లాడుతున్నది కూడా తెలియలేదు మాలతికి. అసలు ఆమె కళ్ళు చూడగలుగుతున్నా, మనిషి నడవగలుగుతున్నా స్పృహ మాత్రం లేనట్టే ఉంది. ఏదో యంత్రంలాగా ఉంది ఆమె శరీరం. మనసు అసలు ఈ లోకంలోనే లేదు. అయోమయంగా ఉందంతా ఆమెకి. తల్లి ముఖం చూశాక మెల్లిమెల్లిగా తేరుకుంది. ప్రాణం తెరిపిన పడ్డట్టుగా ఉంది. ఇంకా తనకేం భయం లేదు అన్న విషయం తెలిసొచ్చింది. చెర నుంచి విముక్తి చెందినట్లున్న అనుభూతి, ఆనందం, హాయి ఆవహించాయమెను. ప్రయత్నించిన మాట పెగిలి రావడం లేదిప్పుడు. మాలతి, అమ్మ మాల, ఏమిటమ్మా, ఎందుకు ఈ ఏడుపు? నాకు చెప్పవే, నా తల్లివి కదూ, చెప్పమ్మా. కమలమ్మకి కూడా కళ్ళనీళ్ళు వచ్చేశాయి. అడుగుతున్న కొద్దీ తల్లి గుండెలు కంటుకుపోతూ మరింత దుఃఖించసాగింది మాలతి. మాధవి ప్రేక్షకురాలి మాదిరిగా ఉండిపోయింది. ఈ సందడిలో కృష్ణశర్మ గారు ఎప్పుడొచ్చింది ఎవరూ గమనించలేదు. ఇంకా కమలమ్మ మాలతిని భుజాలు పట్టి ఊపుతూ ముఖంలో ముఖం పెట్టి రకరకాలుగా అడుగుతూనే ఉంది. ఏమిటే, ఏమిటి, నువ్వింతలా కంగారు పడుతూ దాన్నలా కంగారు పెడుతున్నావు? ఏం జరిగిందేమిటి అడిగారాయన. భార్య అంతగా కంగారు పడడం ఆయన ఎప్పుడూ చూడలేదు. హాయిగా సాగిపోతున్న సంసారం వాళ్ళది. ఎప్పుడూ నవ్వులతో, సంతోషంతో కళకళలాడుతూ ఉంటుందా ఇల్లు. విచారపడడం, కంగారు పడడం అనేదే ఉండదు సామాన్యంగా ఆ ఇంట్లో. కాకపోతే కమలమ్మకి కూతుళ్ల పెళ్లిళ్ల గురించి చింత, అంతే. అందుకు మాత్రం కాస్త భర్తతో వాదనలేసుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు. మాధవి చెప్పింది. కాదు నాన్న, మాల అరుణ వాళ్ళింటికెళ్ళి ఇప్పుడే వచ్చింది. మరక్కడ ఏం జరిగిందో తెలీదు. వచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది. అమ్మకు అందుకే కంగారు. విన్న శర్మ గారు శాంతంగా, అదా సంగతి, చూడు, నెమ్మదిగా అదే చెబుతుంది లేదు, ముందు దాన్ని కాస్త సర్దుకొని అన్నాడు భార్యతో. మధు, అన్నాలు తిన్నారు? నాదైంది నాన్న అంటూ మాధవి లోపలికెళ్ళింది. పదవే, అన్నం వడ్డించు, 11 అయింది. మాలా, పదమ్మా హడావిడి చేశారు కృష్ణశర్మ గారు. కళ్ళు తుడుచుకొని లోపలికి నడిచింది మాలతి. అదేమిటే కుంటుతున్నావు, కాలికి ఏమైంది? కమలమ్మ అడిగింది. గాజు పెంకు గుచ్చుకుంది మెల్లిగా చెప్పింది మాలతి. చిన్నగా నిట్టూర్చింది కమలమ్మ. చల్లటి నీళ్లతో ముఖం కడుక్కొని బట్టలు మార్చి రేగిన జుట్టు సవరించుకొని బొట్టు పెట్టుకుని టేబుల్ ముందుకొచ్చి భోజనానికి కూర్చుంది మాలతి. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. ఎవరి ఆలోచనలు వాళ్లవిగా ఉన్నాయి. ఎవరికి అన్నం సహించలేదు. కంచాల్లో నీళ్లు పోసి లేచారు. టైం 11:30. మెల్లిగా వెళ్ళి మంచం మీద పడుకుంది మాలతి. ఎంత చిత్రమైన రోజు. ఎప్పుడూ నిర్మలంగా గడిచిపోయే కాలం ఇవాళెంత కల్లోల్లాన్ని రేపింది. స్థిమితపడ్డ మాలతి తిరిగి దాన్ని తలుచుకోసాగింది. అబ్బా, కాలు విపరీతమైన పోటుగా ఉంది. నిద్ర పట్టడం లేదు. అటు ఇటు దొర్లింది. గట్టిగా కళ్ళు మూసుకుంది. మూసుకున్న కళ్ళ ముందు మోహన్ ప్రతిమ. మోహన్ తనని గట్టిగా పట్టుకొని గాజు పెంకు లాగేయడం, ఆ స్పర్శ చిచి. కళ్ళు గట్టిగా నిలుముకుంది. అతడికి తను కాఫీ అందించడం, అతడు తన చెయ్యి పట్టుకోవడం, 2 భుజాలు పట్టి పైకెత్తడం, దగ్గరికి తీసుకోవడం అన్నీ గుర్తుకొస్తున్నాయి. తుళ్ళిపడి కళ్ళు తెరిచింది. ఏదైనా పుస్తకం చదివితే లేచి టేబుల్ లైట్ వేసింది. పుస్తకం మీద మనసు నిలవలేదు. ఏదో వెర్రి ఆలోచనలు వద్దన్న కొద్దీ వెంటాడుతున్నాయి. నిస్సహాయంగా మంచం మీద వాలింది. ఏమ్మా, నిద్ర పట్టలేదా అడిగారు కృష్ణశర్మ గారు వచ్చి కుర్చీలో కూర్చుంటూ. ఎవరికి నిద్ర పట్టలేదు అసలు. అది ఎవరికి వాళ్లకే తెలుసు. ఏమిటి తల్లి ఆలోచిస్తున్నావు? నాకు చెప్పు. సాయంత్రం జరిగిందేనా? అసలు సాయంత్రం ఏం జరిగిందమ్మా? ఆప్యాయంగా మృదువుగా అడిగారు మళ్ళీ. ఆ ఆప్యాయతకి కళ్ళ నీళ్లు తిరిగాయి మాలతికి. తల వంచుకొని చేతి వేళ్లను, కాలి గోళ్లను చూసుకుంటూ తనలో తనే చెప్పుకుంటున్నట్లుగా చెప్పసాగింది. కథ కొనసాగుతుంది.